హాయ్ దిస్ ఇస్ సతీష్. ఎపిసోడ్ 10 అగ్ని పరీక్ష ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే తెలియజేయండి. పర్టికులర్గా ఏ టాపిక్ మీద అంటే, అమ్మను ఆడి కష్టపడి గెలుచుకున్న కార్డు మీద బిందు మాధవి పెత్తనం ఏంటి? ఏదో అత్త సొమ్ము అల్లుడుదానం అని మాదిరిగా ఆయన ఆడి గెలుచుకున్న దాన్ని మరి అంత హడావిడి చేసి, పైగా ఆ అమ్మను కూడా ఆమెకే ఎందుకు ఇచ్చాడు? ఏదో సామెత చెప్పినట్టుంది, గొర్రె కషాయవాడిని నమ్ముతుందని మాదిరిగా. ఫస్ట్ టైం కూడా అభిజిత్ నవదీప్ అతనికి గ్రీన్స్ ఇస్తే ఈ అమ్మాయి రెడ్ ఇచ్చిందని, నా మీద ట్రస్ట్ లేదంది, నేను సెట్ కాదంది, కాబట్టి మీ ద్వారా నేను ప్రూవ్ చేసుకుంటాను, మీ ద్వారా నేను అది ఆ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుని నాకు హెల్ప్ అవుతుందని మాదిరిగా అతను కష్టపడి ఆడి గెలుచుకున్న కార్డు తీసుకెళ్ళి మళ్ళీ ఆవిడ చేతిలో పెడితే ట్రస్ట్ లేదు అంది కదా అని చెప్పేసి. సో ఆ రెడ్ కార్డు ఇచ్చినందుకు ఆయన ఇస్తే, తిరిగి మళ్ళీ అతడు ఆడి కష్టపడి గెలుచుకున్న కార్డు అతనికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం కరెక్టా? ఇది రైటా రాంగా? ఆ కార్డు అంత కార్డు ఇంత కార్డు, బ్లాంక్ కార్డు, బ్లైండ్ కార్డు, తోపు తురుము, అద్భుతాలు జరిగిపోతాయి, ఎరగదీయచ్చు, గేమ్ చేంజ్ చేయొచ్చు, ఏదేదో చేసుకోవచ్చు, మీకు అంతా ఎంత అని చెప్పేసి ఆ పవర్ కార్డుని కాస్త పిచ్చి కార్డుని చేసేసారు. అది రైటా రాంగ్? అమన్ కార్డు గెలుచుకున్న కార్డు మీద ఆ పవర్ ఏదన్నా కానివ్వండి, ఇగో దీని తాలూకా పవర్ ఇది, నువ్వు నీ కోసం వాడతావా, పక్కల కోసం వాడతావా, వాడకుండా వదిలేస్తావా, డెసిషన్ అనేది కంప్లీట్గా ఆయనకే ఇవ్వాలా, లేకపోతే ఇలా పర్టికులర్గా ఈవిడ అట్లా చేయడం రైటా రాంగా? మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి. ఇక మిగతా ఎపిసోడ్ వైజ్ కూడా మాట్లాడుకుందాం. మరి ఓవరాల్గా ఈరోజు మీకు ఎవరు కొద్దిగా బెస్ట్ అనిపించింది, ఎవరిని చూస్తే జాలి అనిపించింది, ఎవరిని చూస్తే ఇంక ఈ హౌస్కి ఈ సీజన్కి సెట్ కారనిపించిందో అభిప్రాయం అయితే తెలియజేయండి. వీడియో చూసే ముందు హైప్ ఇవ్వండి, లైక్ చేయండి. ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఆ బాల్ బౌన్స్ అయ్యాక పట్టాలి, ఒక రౌండ్ విన్ అయిన వాళ్ళు లీడర్ అయ్యేదానికి అర్హత లేని వాళ్ళు ఎవరో బయటకు పంపాలి అనేటప్పుడు మిత్రేష్ అయితే ఆ ఫిజికల్లీ మంచి స్ట్రాంగ్గా ఉన్నాడు, హైట్ ఉన్నాడు కనుక ఫస్ట్ క్యాచ్ పట్టాడు. రాజకుమార్ని రిమూవ్ చేశాడు. ఎందుకంటే లీడర్గా మీరు చేయలేరు అనిపిస్తుంది. ఓకే, మీరు టీంలో ఒక ప్లేయర్గా ఓకే, కానీ మీరు ఒక టీంని లీడ్ చేయాలంటే చేయలేరు, ఎందుకంటే మీరు లీడ్ తీసుకుని ఆడింది లేదని కొద్దిగా వ్యాలిడ్ పాయింటే చెప్పాడు. బట్ ఆవిడేమంటుంది, మీకు ఎట్లా తెలుసు, నన్ను చూసారా, నిన్న కూడా మీరు వీక్ అన్నప్పుడు కూడా ఇదే పాయింట్ చెప్పింది, మీకు ఎలా అనిపిస్తుంది? చూడకుండా ఎలా చెబుతారో అదే పాయింట్, అంతకుమించి లాజిక్స్ రీజన్స్ చెప్తే బాగుండు, నాలో లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి, సో అని ఎక్స్ప్లెయిన్ చేసి ఏదో సంథింగ్ చెప్పుంటే బాగుండేది. అట్లా చెప్పలేకపోతుంది. ఆ ఆర్గ్యుమెంట్స్, పాయింట్స్, స్కిల్స్ అయితే పెద్దగా లేవు అని అర్థమైతే ఉంది. వాయిస్ అయితే ఉండదేమో లాజిక్స్ పట్టుకొని అవతల వారిని లాక్ చేసే మాదిరిగా. ఎందుకంటే ఎట్లా చూసారంటే ఆయన పర్ఫెక్ట్గా డిఫెండ్ చేశాడు ఇక్కడ. మళ్ళీ మిథిలేష్ అలా చూసే చెప్పాలంటే, ఈ 12 మందిని చూసి చెప్పాలంటే నెక్స్ట్ సీజన్ రావాలో ఒక ఏడాది పడుతుంది అనే మాదిరిగా. అంతే, ఒక అంచనా అయితే వస్తుంది కదా. ఆ మిగతా అక్కడ ఉండే యాక్టివిటీస్ కావచ్చు, వాళ్ళు ఇనిషియేట్ తీసుకునేది కావచ్చు, ఆ క్వాలిటీస్ ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటాయి. సెట్ అవుతాడు, ఫిట్ అవుతారు, కాలేరు, కాన్ఫిడెన్స్ తక్కువ, ఇవన్నీ ఒక అంచనా అయితే వచ్చేస్తుంది. అందరూ చూసాకే బై ఎక్స్పీరియన్స్ మీద చెప్పక్కర్లా. సో పర్ఫెక్ట్గా ఆయన అయితే డిఫెండ్ చేసుకుని. మిథిలేష్ రెండోది చెప్పింది ఏంటంటే, అపూర్వకి ఓడిపోతే ఏదో కారణాలు సాకులు వెతుక్కుంటారు, బాధ్యత తీసుకుని లెక్క. కాకపోతే ఆ అమ్మాయి కూడా నేను అండర్ పర్ఫార్మెన్స్ అయితే కాదు, నా ఎఫెక్ట్స్ అయితే పెడతానని చెప్పింది. అయితే అపూర్వలో ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే, బిగ్ బాస్ హౌస్ కావాల్సిందే మంచో చెడు, నువ్వు అనుకున్నది రైటో రాంగ్ డిఫెండ్ చేసుకుంటుంది. ఎస్, నేను ఇంత చేస్తాను, నేను ఎట్లా చేస్తాను, నేను ట్రై చేస్తాను, నా వల్ల అయినంత చేస్తాను, డిఫెండ్ అయితే ఏదో ఒకటి చేసుకుంటుంది, తాను ప్రొటెక్ట్ చేసుకున్న మాదిరిగా చేస్తాను తప్ప వాళ్ళు చెప్పిన దానికి అవునా కరెక్టే, మీరు చెప్పింది రైట్ అయిన మాదిరిగా సరెండర్ అయిపోవట్లే, తలొగ్గట్ల. అది బెస్ట్ క్వాలిటీ, అది ఉండాలి బిగ్ బాస్ హౌస్కి కంపల్సరీగా. నెక్స్ట్ సెకండ్ రౌండ్ దీపక్ పట్టాడు. ఆయన హైట్ ఉన్నాడు కదా, మంచిగా అడ్వాంటేజ్ అయ్యింది, 3 సార్లు అందుకే పట్టగలిగాడు. మిగతా వాళ్ళు ఉన్నారు, సృష్టి కూడా ఉంది, కానీ అతను బాగా యాక్టివ్గా ఉన్నాడు. మరి సరే, ఇక్కడ బ్యాగీకి హ్యాండ్ ప్రాబ్లం అయింది కదా, ఈ అమ్మాయి గురించి అప్డేట్ ఏమంటే, నేను ఈవినింగ్ ఒక వీడియో చేద్దాం అనుకున్నా. ఆవిడైతే ఎలిమినేట్ అయిపోయిందంట నాకున్న సమాచారం మేరకు. రామకృష్ణ వర్సెస్ ఈ బాగీ తుళ్ళూరు ఒక కొన్ని టాస్కులు అయితే అవన్నీ కలిపి ఎపిసోడ్ రివ్యూలు కాకుండా స్పెషల్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరి మధ్య ఒక పోటీ వస్తే ఎవరు ఇక్కడ హౌస్కి సెట్ కారని ఓటింగ్ పెడితే, హౌస్ మేట్స్ అందరూ ఇప్పుడు మిగతా ఈ టాప్ 15లో ఉండే వాళ్ళందరూ కూడా ఓట్లు వేయాలంటే ఈ హౌస్కి సెట్ కాంది ఎవరంటే రామకృష్ణ అని చెప్పేసి 5 ఓట్లు వేస్తే, బాగి సెట్ కాదని చెప్పేసి 7 ఓట్లు వేశారు. సో ఆమె అయితే అవుట్ అయిపోయింది, ఎలిమినేట్ అయిపోయింది, హౌస్ నుంచి బయటకు వచ్చేసిందంట. సరే, ఇక దీపక్ ఏమో హేమంత్కి అయితే గట్స్ ఉన్నాయి, గట్స్ ఉండబట్టే చెవి కుట్టు కూడా, ముక్కు కుట్టు కూడా అవన్నీ చేశాడు. ఓకే, నీకోసం నువ్వు చూపెడతావు, బట్ టీంని అయితే మోటివేట్ చేయలేవు, నువ్వు ఇంకేం చేస్తావు, లీడర్షిప్ మెచ్యూరిటీ లేదు అని చెప్పాడు. నిన్ను నమ్ముకుంటే టీం అంతనే రిస్క్లో పెట్టేస్తాను మాదిరికి చెప్పుకొచ్చాడు. చెబుతూనే ఒక ఛాలెంజ్ కూడా మంచిగానే చేశాడు ఆయన. ఇప్పుడు వీకెస్ట్ నువ్వు అంటే అందరూ ఒప్పుకున్నారు, బట్ నన్ను కూడా నేను వీక్ ప్లేయర్ని అందరితో ఒప్పిస్తే నేను వెళ్ళిపోతా, చాలా కాన్ఫిడెన్స్తో మంచి ఓపెన్ ఛాలెంజ్ చేశాడు, బాగుంది. బట్ హేమంత్ అయితే దానికి ఆన్సర్ కూడా చేయలేకపోయా. ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ప్రయత్నం కూడా గట్టిగా చేసి ఉంటుంటే బాగుండేది. బట్ నీ మోటివేషన్ నాకెందుకు, ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటాను ఏదో చెప్పుకొచ్చాడు, కానీ ప్రాపర్ వేలో కాన్ఫిడెంట్గా
ఆయన ఇచ్చిన ఓపెన్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తా ప్రయత్నం చేస్తుంటే బాగుండేది. అప్పటికి జ్యూరీ కూడా చెబుతూ ఉన్నారు, హేమంత్ నువ్వేంటి సైలెంట్ అయిపోయి ఎందుకు డిఫెండ్ చేసుకో, ఆర్గ్యుమెంట్ చేసుకొని. ఈ టాస్క్లీ ప్రాసెస్ పెట్టిందంతా కూడా అందుకే మిమ్మల్ని సానబట్టేదానికే. ఇక్కడ సైలెంట్ అయిపోకుండా ఇక్కడ కూడా రియాక్ట్ అయ్యి ప్రాపర్ వేలో ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ మీరు ఎందుకు ఎక్కువ, అవతలవాడు మీకంటే ఎందుకు తక్కువ అని చెప్పాలి. ఆ కుర్రాడు చెప్పలేకపోయాడు. అఫ్కోర్స్ ఆయనకి 20 years కదా, కొద్దిగా మెచ్యూరిటీ, లీడర్షిప్ మెచ్యూరిటీ అయితే తక్కువ ఉంది. గట్స్ అయితే ఉన్నాయి, ఉండబట్టే అన్నింటికి నేను వస్తాను అని చెప్పి ముందుకైతే వస్తామన్నాడు. ఇక దీపక్ సెకండ్ చెప్పిందేమో గాయత్రికి, ఎందుకంటే గివ్ అప్ ఇస్తావు, టీంకి మోటివేట్ చేయలేదంటే ఆవిడ కూడా ఫస్ట్ నుంచి నాకు పొటెన్షియల్ ఉంది, నేను టాలెంట్ ఉంది, నేను ట్రై చేస్తాను అంటుంది. కానీ మరి ఆవిడకి ఎందుకో వర్కౌట్ కావట్లేదేమో. అయితే ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఈవిడ కూడా అవుట్ అయిపోయింది. ఆల్రెడీ ఎల్లో కార్డు ఉంది కదా, మళ్ళీ సేమ్ ఆ రామకృష్ణ ఈ అమ్మాయికి ఇద్దరు ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళాలని ఓట్లు పెడితే గాయత్రి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇక్కడికి సెట్ కావట్లేదు, ఆవిడ ఎఫర్ట్స్ కనిపించట్లేదు అని చెప్పేసి ఆ అమ్మాయికి ఒక 10 మంది వరకు ఓట్లు వేస్తే తర్వాత ఈ రామకృష్ణ అనే ఆయనకి 3 ఓట్లు వేశారంట. 10 ఓట్లతో ఈ గాయత్రి కూడా అవుట్. మొత్తానికి బాగి, తుళ్ళూరు, గాయత్రి వీళ్ళిద్దరు కూడా ఎలిమినేట్ అయిపోయారంట. సరే, ఇక మళ్ళీ దీపక్కే పట్టాడు. ఈసారి రామకృష్ణకి ఇచ్చాడు. ఆ రామకృష్ణమో రోహిత్ని తప్పించాడు. మరి చెప్పిన పాయింట్ ఏంటంటే, కెప్టెన్ నువ్వు నిన్న ఫౌల్ ఆడేసావు కదా, అది లాక్ ఓపెన్ చేయాలి, వెనక్కి తాళ్ళు కట్టుకొని అది కట్టుకొని ఓపెన్ చేయాలంటే అప్పుడు ఫౌల్ ఆడేసావు కదా, ఒక కెప్టెన్గా నువ్వే ఫౌల్ ఆడేస్తే మరి నిన్ను చూసి ఏమి నేర్చుకోవాలని చెప్పాడు. అది అంత పెద్ద వ్యాలిడ్ పాయింట్ కదా, కావాలని చేసింది కాదు కదా. ఆ గేమ్లో ఆ టాస్క్లు ఆడేటప్పుడు ఎవరైనా చేసేస్తారు. కాకపోతే ఇక్కడ రామకృష్ణ ఆ పాయింట్ని హైలైట్ చేసి చెప్పడంలో కూడా తప్పులేదు అనిపించింది. ఎందుకంటే అదే పాయింట్ని అక్కడ జ్యూరీ కూడా పెద్దగా హైలైట్ చేసేసి ఆ ఫౌల్ ఆడేసావు, రూల్స్ బ్రేక్ చేసావు అని మాదిరిగా వాళ్ళు కార్డు ఇవ్వడంతో అది వ్యాలిడ్ పాయింట్ మరి రామకృష్ణ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది చెప్పాడు. కాకపోతే ఇక్కడ రోహిత్ కూడా పర్ఫెక్ట్గా డిఫెండ్ చేసుకున్నాడు, బ్రహ్మాండంగా చేసుకున్నాడు. నాకు బ్యాక్ పుల్ చేయడం వల్ల, లాగడం వల్ల అది ఇన్వాలంటరీ అయిపోయింది. అది హ్యూమన్గా ఎవరికైనా అయితే సహజమైన లెక్క, ఇంటెన్షన్తో కాదు కదా. ఫౌల్ నేను కావాలని చేయలేదు కదా, యాక్సిడెంట్లుగా ఒకటి అవుతుంది, ఇంటెన్షన్తో ఒకటి అవుతుంది. బట్ నాకు యాక్సిడెంట్లుగా అనుకోకుండా అయ్యింది తప్ప, ఒక హ్యూమన్గా లాగేస్తుంటే పట్టేసాను తప్ప ఫౌల్ అయితే కాదు కదా. పైగా అలా చెప్పుకుంటూ మళ్ళీ మీ టీంలో కీస్ రాలా, మా టీంలో అందరికీ ప్లేయర్స్ అందరికీ కూడా ఆ ప్లేస్మెంట్ కూడా ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ని డిస్ట్రిబ్యూషన్ అక్కడ స్ట్రాంగ్ అని చెప్పడం. అట్లాగే నిన్న కూడా నేను ఎపిసోడ్ రివ్యూలు ఇదే చెప్పాను. ఆయన తెలివి కూడా బాగా ఆడాడు, స్ట్రాటజీ వాడాడు. అది నా గేమ్, అది నా స్ట్రాటజీ అనే మాదిరిగా పర్ఫెక్ట్గా ప్లే చేశాడు. మనం ఫస్ట్ అమ్మాయిలు తీసుకుని పోయాక స్ట్రాంగ్ వాళ్ళందరూ ఉండి అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఇక్కడ గట్టిగా అయిన పాయింట్ చెబితే నిన్న జ్యూరీ ఏదైతే ఎల్లో కార్డు ఇచ్చినప్పుడు మరి అతను ఆర్గ్యుమెంట్ చేయలేకపోయినా అడగలేడు మరి దానికి సంబంధించి. బట్ ఇక్కడ అదే పాయింట్ చెప్పడంతో ఇక్కడ రామకృష్ణకి ఆన్సర్ చెప్పినట్టుగా అక్కడ జడ్జి కూడా ఆన్సర్ అయితే కరెక్ట్గా చెప్పాడు. నా గేమ్, నా స్ట్రాటజీ అన్నీ ఉన్నాయి, బట్ ఇది ఒకటే నీకు కనబడింది, అది కూడా వాంటెడ్లీ కావాలని చేయలేదు కదా, అనుకోకుండా అయ్యిందని మంచిగా అయితే డిఫెండ్ చేసుకున్నాడు. ఇక రామకృష్ణ రెండోది ఏంటి, చరణ్కి ఇస్తా నిన్న గేమ్లో ఒక ప్లేయర్లో ఆడలేదు, 0, ఎంత మోటివేట్ చేసిన ప్లేయర్గా వేస్ట్, లీడర్గా ఇంకా అసలు చూడక్కర్లేదులే నిన్ను, పక్కపోయి ఆడుకున్న మాదిరిగా చెప్పాడు. అయితే చరణ్ కూడా ఏంటంటే, నువ్వు మీ లీడర్ సొల్లు కబుర్లతో ఉన్నారు, ఇవి పదాలు కొద్దిగా జారేస్తానండి నోరు. బిగ్ బాస్ హౌస్లో నీ నోటి వెంబడ మంచి పాయింట్స్ రాకపోయినా, మంచి లాజిక్స్ రాకపోయినా, అవతల వారిని డిఫెండర్లో పెట్టలేకపోయినా పర్వాలేదు, కానీ నోరు జారేస్తున్నాడు, మాట విసిరేస్తాడు అనేది మాత్రం రాకూడదు. సో వీలైనంత వరకు ఆడాను, ట్రై చేశానని చెప్పొచ్చు, కానీ వేస్ట్ ప్లేయరే కాదు, ఆడలేదు, ఏంది మాటలని అన్నాడు. అంటే ఒక మాట అంటే ఇతను పడలేనప్పుడు తీసుకున్నప్పుడు నిన్న కూడా ఏమనేసాడు ఆయనకి, ఫిజికల్గా పోల్చుకుంటే నువ్వు వీక్ అనిపిస్తున్నావు అంటే నీకు బుద్ధి లేదైతే మిథిలేష్కి, నీ బుద్ధి నేను చూడలే, నా ఫిజికల్ నువ్వు చూడలే, నీ బుద్ధి నేను చూడలే, నీకు బుద్ధి లేదు. ఇతను కూడా హార్ష్గా అన్నాడుగా, మరి మాట్లాడినప్పుడు మరి నిన్న కూడా ఏందా మాట. అప్పుడు ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు కదా మిథిలేష్ రెడ్డి, ఇక్కడ కనిపిస్తూ ఉన్న దాని ప్రకారం చూసుకుంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నువ్వే సన్నగా కొద్దిగా వీక్గా ఉన్నావు అనిపించింది, ఇక్కడ ఫిజికల్ టాస్క్కి సంబంధించింది కాబట్టి అని చెప్పాడు. సో అంటే ఈ చరణ్ ఎట్లా ఉందంటే, ఫస్ట్లో ఒక మంచి వైబ్ వచ్చింది, ఫన్ ఉంది, స్పాంటేనియస్గా మాట్లాడుతున్నాడు, టక ఆన్సర్ చెబుతూ ఉన్నాడు, పాజిటివ్ వైబ్ వచ్చింది. నా ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పా, పాజిటివ్ వైబ్ వచ్చింది. ఈ పిల్లాడు చక కాన్ఫిడెన్స్తో జోక్స్, పంచ్ అన్ని పేలుస్తూ అంతా బాగుంది అనుకున్నాను. బట్ ఇలా ఒక చిన్న ట్రిగ్గర్ చేస్తే బూతులు ఒకటే తక్కువ అన్నట్టుగా అలా రెచ్చిపోతూ క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాడు, ఇది ఖచ్చితంగా దెబ్బైపోతాడు. బిగ్ బాస్ హౌస్లో ఇదే మాదిరిగా ఉంటే మాత్రం కంట్రోల్ చేసుకోవాలి. అక్కడ ప్రెజర్ ఉంటుంది, ట్రిగ్గర్ చేస్తారు, పోక్ చేస్తారు, రకరకాల మైండ్ సెట్స్తో రకరకాల గిచ్చుతాడు. కానీ నువ్వు నోరు జారిస్తే ఎట్లా, అది మాత్రం దెబ్బైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు చూసుకుంటే ఫిజికల్ టాస్క్లో బ్రహ్మాండంగా ప్రూవ్ చేసుకున్నాడు. లాస్ట్ వరకు ఇట్లా పట్టుకున్న చాలాసేపు నిజంగా అది ఎక్స్పెక్ట్ చేయలే ఈ చరణ్ అనే కుర్రాడి నుంచి. మరి అంత ఫిజికల్గా, అంత కాన్ఫిడెంట్గా, అంత చక్కగా అసలు ఎక్స్పెక్ట్ చేయని స్థాయిలో గేమ్ ఆడిన ఆయన ఇక్కడ మాట జారేయడం వల్ల ఖచ్చితంగా లాస్ అవుతాడు. మరి మీ అభిప్రాయం ఏంటన్నది కూడా చేయండి. అలాగే నెక్స్ట్ వన్ చరణ్ ఏమో ఇంకొక మాట,
రోహిత్ వచ్చాడు, సరే రామకృష్ణ చెప్పిన దానికి ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తుంది, ఆయన పాయింట్ అని చెబుతున్నాడు. ఇతను ఉన్నప్పుడు నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అంటే అది ఓకే. బట్ ఇతను ఎందుకు మళ్ళీ వచ్చేసి ఈ చరణాన్ని ఆయన రోహిత్ నా ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నీ వార్నింగ్లు ఏంటి? దీన్ని ఆడియన్స్ చూసేవాళ్ళు ఏంది సెగలు, బిగ్ బాస్ ఇంట్లో ఇట్లాంటి పనికిరావునైనా, నువ్వు నీ ఫ్రెండ్ కలిపి ఆడుకునేందుకు వస్తారా, సరే పక్కపోయి ఆడుకో అని చెప్పి ఖచ్చితంగా పంపేస్తారు. నెగిటివ్ అయితే అయింది. ఎట్టి పరిస్థితులు ఇట్లాంటివి యాక్సెప్ట్ చేయరు. అక్కడ రామకృష్ణను చూస్తే చాలామందికి జాలి అనిపించవచ్చు. అవునా సరే మీరు ఫ్రెండ్స్ అయితే ఓకే, నాకు ఈ ఫ్రెండ్స్ పక్కర్లా, నేను ఒక్కరిని ఆడడానికి వచ్చినప్పుడు ఆయనకు ఖచ్చితంగా సింపతి వస్తుంది. ఎందుకంటే అక్కడ రామకృష్ణకి ఈ ఎపిసోడ్లో చూస్తే దగ్గర 3 సందర్భాల్లో కూడా సింపతి వర్కౌట్ అయినట్టే నాకు అనిపించింది. మరి మీకు అనిపించిందో లేదో కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. అయితే అట్లా అనకుండా ఉండాల్సిన చరణం, సరే ఆయన పాయింట్ ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తాను, నీ పాయింట్ నువ్వు డిఫెండ్ చేసుకుంటున్నావు, కాకపోతే ఆయన నా ఫ్రెండ్తో జాగ్రత్తగా నువ్వు వార్నింగ్ అవ్వడం ఏంటి? ఇది రాంగ్. ఇలాంటివి చరణ్ తగ్గించుకోకపోతే కష్టం, తప్పదు నష్టం. ఇక సరే రామకృష్ణ నెక్స్ట్ రౌండ్ 4వ రౌండ్ ఆయన బాల్ పట్టాడు, కానీ ఫైనల్ అది అడు తిరిగి మిథిలేష్ లాక్కొని శాలిని ఝాన్సీ కుస్తీలు పట్టారు. ఫైనల్లీ శాలినికి అయితే వచ్చింది. ఈ శాలిని ఫస్ట్ రామకృష్ణనే తొలగిస్తూ చెప్పింది. ఇక్కడ చెప్పిన విధానం మెయిన్ ఇంపార్టెంట్. నీకు గేమ్ అర్థం కాదు, ఓకే, నవరసాలు అంటా వెటకారం తప్పితే ఇంకో రసం కనిపించలేదంటే, నాకు ఇన్ని రోజుల్లో చూస్తున్న రామకృష్ణ ఎందుకు ఆ నవరసాలు ఏంటో ఆ వెటకారం కూడా నాకు కనిపించలే. మరి మీకు ఎక్కడైనా ఈ కుర్రాడు రామకృష్ణ అని అయినా నిజంగా వెటకారం ఎక్కువండి, ఎలా పడితే అలాగ వెటకరిస్తా మాట్లాడుతున్నది మీరు ఎప్పుడైనా ఎక్కడైనా అబ్జర్వేషన్ చేశారా? నాకేది కనిపించలే. సరే పోనీ ఇంకోటి ఏంటంటే, గేమ్ అర్థం కాలేదు, లీడర్ అయితే టీం అంతా వస్తామని చెప్పి అంత పోక్ చేయాల్సిన అవసరం ఏంటి? అక్కడ కించపరిచి మాట్లాడింది కదా ఆ అమ్మాయి. మరి నాకే అట్లా అనిపించింది. ఎందుకు శాలిని రామకృష్ణకి అక్కడ చెప్పిన విధానం కొద్దిగా అతి చేసిందే నాకు అనిపించింది. మరి మీకు కూడా అనిపించిందా? అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అయితే అటుండు ఆ టీం వైపు, లేకపోతే ఇటుండు, లేదంటే అటు ఇటు కాక బయటికి పోతావు, ఏంది అది? అంత అవసరమా? అంత యాటిట్యూడా? కొద్దిగా ఎక్కువ చేసింది, ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుందేమో అనిపించింది. ఎందుకంటే ఆవిడ బేసిక్గా పైకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఈ అమ్మాయి స్టార్టింగ్ డే వచ్చేటప్పుడు షూ కడగాలి పాలిష్ చేయాలంటేనే నేను చేయలేనన్న మాదిరిగా మాట్లాడాను. ఆమె అతనికి ఏకంగా తూనా బతుకు అంటే టాటు కూడా వేసుకున్నాడే. మరి ఆయనకు ఫీలో ఆ జీలు ఉండబట్టే కదా, నువ్వైతే చేయలేనని చెప్పేసావు కదా. మరి ఆయన ఈ హౌస్కి టాప్ 15లోకి టాప్ 10లోకి సెట్ కాడా? కన్ఫ్యూజ్ అవుతున్నాడు అంతే. కన్ఫ్యూజ్ ఉంది, కాన్ఫిడెన్స్ తక్కువ, లో కాన్ఫిడెన్స్ ఉంది. ఈ అమ్మాయికి ఇప్పటికే అంటున్నారు, ఏమందులో వచ్చినప్పటి నుంచి అభిజిత్ భజన, నేను అభిజిత్కి ఫ్యాను, తురుము తోపు అనుకుని ఆ టాస్క్ ఆడేటప్పుడు కూడా ఇటు ఈ యాంగిల్ అనుకుని ఎట్లా చెప్తా ఉంది. ఇప్పటికీ అది వస్తూ ఉంది. నువ్వే అత్యవసర మార్కులతో గెటిన్ అవుతావు, అత్యవసర మార్కులతో ఉండేటప్పుడు తోటి కంటెస్టెంట్ అనే మాదిరిగా నువ్వు సెట్ కావు, నువ్వు వేస్ట్ అనే మాదిరిగా అట్లా ఎట్లా ఉంటుంది అనే విధానం కూడా ఇంపార్టెంట్ కదా. ఆ గాయత్రి నిన్న ఇప్పుడు చెప్పినట్లుగా కొంచెం గర్వం బాగా కనబడుతుంది. ఈ గర్వం ఎక్కువైతే గర్వభంగం తప్పదు. ఈమెమైనా ఉండిపోతుంది హౌస్లో? ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్ అయిపోయిందా? ఇంకా కాంపిటేటరే కదా, ఉంటావో వెళ్తావో కూడా తెలియదు. ఇలాంటి ఎపిసోడ్లో 2-3 పడ్డాయి అంటే అతను కాదు వస్తాం, నిన్ను పంపిస్తారు ఫస్ట్ ఆడియన్స్ వస్తాం. ఓ పక్క నాకు ఓటు వేయండి అని రిక్వెస్ట్ చేస్తూ, మీరు సపోర్ట్ చేయండి అని అడుగుతూ తోటి కంటెస్టెంట్ పట్ల. ఎందుకంటే ఆ పక్కన ఇంకొక అమ్మాయి ఎవరు ఝాన్సీకి చెప్పేటప్పుడు ఏం చెప్పుకొచ్చింది, నువ్వు గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యాండిల్ చేసేంత వాయిస్ రాదు, నెగిటివ్ కాదు, నువ్వు ఇప్పుడైనా సరే మాట్లాడతావని నేను చెబుతున్నానంటే అంత ప్రేమగా అంత ముద్దుగా చెబుతూ, ఝాన్సీకి వచ్చేసరికి చాలా కూల్గా చాలా పాజిటివ్ వేలో పొరపాటును కూడా నొప్పించకూడదు, ఆమె నా దోస్తాన అని మాదిరిగా అంత ముద్దుగా ప్రేమగా చెబుతూ, ఇక్కడ రామకృష్ణకు వచ్చేసరికి అంత యారగెన్సీతో అంత అతితో చెబితే ఖచ్చితంగా ఆడియన్స్ రెండు నోటీస్ చేస్తారు. ఓహో ఆ అమ్మాయికి ఏమో అంత ప్రేమతో చెప్పి ఈ అబ్బాయి విషయంలో అంత కించపరచడం ఎందుకు, ఎగతాళి చేసినట్టుగా మాట్లాడడం ఎందుకు, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు, నువ్వేమో షూ పాలిష్ చేయమంటేనే కడగమంటేనే క్లీన్ చేయమంటేనే ఇబ్బంది పడతానని దానివి, ఆ పిల్లడు ఏకంగా తూనా బతుకుని కూడా వేయించుకుండు. అయితే ఏమైనా కన్నింగ్ ఆడాడే, కన్నింగ్ ఫాక్స్లో కనిపించాడు రామకృష్ణ, కన్ఫ్యూజ్ ఉన్నాడు అంతే, అదేం తప్పేం కాదు కదా. అక్కడ స్టేజ్ ఫియర్ కావచ్చు, కెమెరా ఫోబియా కావచ్చు, ఆ జ్యూరీ ముందు ఇంకా ఏమో ఉంటానో ఉండనో వెళ్ళిపోతానో రిజెక్ట్ చేస్తారో సెలెక్ట్ అవుతానో లేదని సో టెన్షన్ కావచ్చు, రకరకాల ఒత్తిడి కావచ్చు, లేదా ఐక్యూ పవర్ తక్కువ కావచ్చు. అంతే తప్ప అట్లా అనకుండా ఉండాల్సింది శాలిని. ఖచ్చితంగా ఈవిడ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి బ్యాలెన్స్గా వెళ్తే బెటర్ ముందుకి. సరే ఇక నెక్స్ట్ 3వసారి మళ్ళీ దీపక్ పట్టేశాడు, మళ్ళీ 3 సార్లు బ్రహ్మాండంగా పట్టాడు. ఆయనకి ఇవ్వాల్సిందేమో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని కూడా నాకు అనిపించింది. వీక్ ప్లేయర్ ఎవరంటే ప్రియాంకకి అయితే ఇచ్చాడు. ప్రియాంక ఆవిడ వచ్చి
ఫస్ట్ పేరేమో అమన్. ఎందుకంటే వినేంత లేదు, అవతలోడు చెప్పేది వినడు అని అక్కడ చెబుతా ఉంది. వెంటనే ఇతను హైపర్ అయిపోతూ ఉన్నాడు. అందుకని ఇగో ఇప్పుడే ప్రూవ్ చేసుకున్నాను, నేను ఏదైతే చెబుతానో అవతలు చెప్పేది వినడని. నేను చెబుతా ఉన్నా, నువ్వు అటువైపు లైవ్లో ప్రూవ్ చేస్తాను అంటే క్లియర్గా అది అనిపించింది. ఆయన కూడా ఎందుకో మరి టెన్షన్ అయిపోతున్నాడు, లేకపోతే అప్పట్లో సీజన్ 4లో సోహెల్ మాదిరిగా టెంపర్ హైపర్ ఉంటే కొద్దిగా స్పెషల్ అటెన్షను అదంతా ఉంటుందని అనుకుంటున్నాడా, లేకపోతే నిజంగా అంత అవసరం ఉందా అక్కడ అంతలా రియాక్ట్ అవ్వాల్సింది? ఇంక జస్ట్ ఇది అగ్ని పరీక్ష మామూలు ప్రాసెస్ నడుస్తూ ఉంది. రేపు హౌస్లోకి వెళ్ళాక ఇంతకు మించిన ప్రెజర్ ఉంటుంది. బయట ఏం జరుగుతుందో తెలియదు, మనది పాజిటివ్ వెళ్తుందా నెగిటివ్ వెళ్తుందా అర్థం కాని పరిస్థితి. ఇక బిగ్ బాస్ కూడా రకరకాలుగా ఆడుకుంటాడు. ఆ ఫుడ్ కోసం అది చేయాలి, బెడ్ కోసం ఇది చేయాలి, చిత్ర విచిత్ర విన్యాసాలను ఇంక ముందు ముందు చేయాల్సింది ఉంది కదా, క్రొకడైల్ ఫెస్టివల్ అని మాదిరిగా. బట్ ఇంత చిన్న చిన్న దానికి అక్కడ ఆ ప్రియాంక చెప్పింది ఎందుకు కాదు ఏంటి, నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కడ లేవు, నువ్వు ఎట్లా చూసినావు, నేను ఒక బ్లాంక్ కార్డు కూడా గెలుచుకున్నా కదా, ఇంకా నాలో టాలెంట్ ఉంది కదా. సో ఇప్పుడు చెప్పాడు అక్కడ ఏంది, మా లీడర్ రోహిత్ చెప్పింది వినే కదా మేము ఆడి గెలిచి సక్సెస్ అయ్యాం, విన్నింగ్ టీంలో ఉన్నాం. అట్లా కూల్గా 4 పాయింట్లు చెప్పొచ్చు కదా. చెప్పకుండా అంత హైపర్ అయిపోతూ ఉన్నాడు, డిస్కషన్ చేయకుండా. ఇలా కూడా కొద్దిగా ఓపిక సహనంతో ఉంటే బెటర్ అమన్ కూడా. సరే ప్రియాంక రెండోది ఏంటంటే మిథిలేష్ కంట లీడర్షిప్ క్వాలిటీస్ ఉంది, కానీ టాస్క్ తనకి ఈజీ అవ్వడానికి సెల్ఫిష్తో తీసేస్తానంటే ఒక రకంగా ఇది ఖచ్చితంగా ఐఎమ్ స్మార్ట్ మూవ్ అని చెప్పాలి. అక్కడ నవదీప్ అభిజిత్ తర్వాత ఏ టాస్క్ తెలియకుండా కాంపిటీషన్ స్ట్రాంగ్ అని ఎట్లా తీసేస్తామన్నారు. కానీ అక్కడ ఆవిడ మిథిలేష్ని తప్పించడంతో ఆ తర్వాత 3 అమ్మాయిలతో పాటు దీపక్ మిగిలాడు. ఒకవేళ ఆ మిథిలేష్ కూడా అక్కడ మిగిలాడు అనుకో, 2 అమ్మాయిలు ఉండింటే వీళ్ళకి ఈజీ అయ్యి ఉండేదా, అప్పుడు ప్రియాంక టీమ్ లీడర్ అయ్యి ఉండేదా, ఆవిడకి అవకాశం రాకపోవచ్చు కదా. మిథిలేష్ కూడా స్ట్రాంగ్ కనుక ఆయన గెలవచ్చు. సో ఆ స్మార్ట్ మూవ్, అతడు తప్పుకుంటే నేను కావచ్చు అని అంచనా వేసింది, ఎగ్జాక్ట్లీ అనుకున్నట్టు జరిగింది. 3 అమ్మాయిలు గెలిపి ఆయన తప్పించేద్దాం అనుకున్నారు. కాకపోయినా అది వర్కౌట్ కాకపోయినా మొత్తానికి ఆవిడ భలే బ్రహ్మాండంగా ఆయన ఏం పేరు దీపక్ తాలూకా గ్లాస్, దీపక్ కదా ఆయన అంత హైట్ ఉన్నాడు, పైన ఇలా పెట్టుకోవచ్చు కదా ఆయన కానీ సృష్టి కానీ నెత్తికేసి ఇలా పైకి ఇలా దూరంగా అందకుండా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టారు. చాలా కుంగ్ఫు కరాటే ఆడినట్టుగా బ్రహ్మాండంగా దన్నేసింది ప్రియ. అయితే అక్కడ మిథిలేషన్ తప్పించిన స్మార్ట్ మూవ్, ఆవిడ అనుకున్నట్టుగానే స్ట్రాంగ్ కాబట్టి తప్పిస్తే నాకు వర్కౌట్ కావచ్చు, చాయిస్ రావచ్చు అనుకుంది కదా. ఎగ్జాక్ట్లీ ప్రూవ్ అయితే చేసుకుంది, ఆ ఛాన్స్ అయితే దక్కించుకుంది. సరే ఇక చరణ్, సృష్టి, అపూర్వ ట్రయాంగిల్ స్కిట్ ఏదో ట్రై చేస్తారు. ఆ అమ్మాయి డైలాగ్స్ బాగున్నాయి. నువ్వు ఆర్జే నేను విజే, మన ఇద్దరు కలిస్తే జేజే, ఓ ప్రయత్నం అయితే చేసింది అపూర్వ. సరే నెక్స్ట్ వన్ సృష్టి, ఈ ప్రియాంక, శాలిని, దీపక్కి టాస్క్ ఆడేటప్పుడు ఆ లిక్విడ్ కాపాడుకోవాలనేటప్పుడు ఆ శాలిని ప్రియాంక వీళ్ళిద్దరు చక్కగా బ్రహ్మాండంగా ఇప్పుడు చెప్పే కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. అయితే సృష్టి ఏంటి, శాలిని దీపక్ వైపు వెళ్తా అంది. బట్ శాలిని వచ్చి టక్కన ఆ అమ్మాయి గ్లాస్ పడేసరికి షాక్ అయ్యింది. ప్రియాంక వైపు నేను వెళ్ళాను, సో నన్ను దన్నేసిందని లెక్క. అయితే ఇక్కడ ఆ అమ్మాయి ఒక అబ్జెక్షన్ వ్యక్తం చేసింది. ఏంటి శాలిని నాకు ప్రతిసారి మోసం చేసేసింది, మన కాళ్ళకి తాడు కట్టినప్పుడు కూడా బాగా ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ నువ్వే అనింది, అట్లాంటి ఫస్ట్ నన్నే లేపేసింది ఏంటని లేక ఆవిడ హర్ట్ అయ్యింది. కాకపోతే ఆవిడ ఏమంటుంది శాలిని, మనం కింద గ్లాసులు పెట్టి 3 కలిసి ముందు దీపక్ని లేపేద్దాం, అటాక్ చేద్దాం, తర్వాత మళ్ళీ మనం చూసుకుందాం అని లెక్క అనేటప్పుడు అది అక్కడ ఎవరు కూడా రూల్ ఫాలో కాలేదనే విషయం అర్థమైంది. సరే వాళ్ళ 3 అనుకున్నారు, ప్రియాంక, శాలిని, సృష్టి. మరి ఇంప్లిమెంట్ చేశారా? మరి సృష్టి అట్లాంటప్పుడు సృష్టి కూడా దీపక్ మీదకి వెళ్ళాలి కదా. మరి సృష్టి ఏం చేసింది, ప్రియాంక మీద అటాక్ చేసింది కదా. మరి ప్రియాంక మీదకి సృష్టి ఎందుకు వెళ్ళింది, ఆవిడ వెళ్లకుండా ఉండాల్సింది. సో అప్పుడు ఆ శాలిని అదే అంటుంది, మరి ఫస్ట్ అయితే 3 అనుకున్నాం, బట్ తర్వాత ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారేమో అనుకుని అందుకోసమే సృష్టి ఏమో ప్రియాంక మీద అటాక్ చేస్తున్నాం అనుకుని అందుకోసం నేను నీ మీద చేస్తాను లెక్క చెప్పుకొచ్చింది. సృష్టి అప్పుడు ప్రియాంక మీదకి వెళ్లకుండా శాలిని మీదకి వెళ్లకుండా దీపక్ మీదకి వెళ్ళి ఉండింటే అప్పుడు ఖచ్చితంగా శాలిని ఇంకా చేసేదానికి ఖచ్చితంగా సారీ చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. ఎందుకంటే మనం అనుకున్నట్టు ముందు మనం దీపక్ని అటాక్ చేద్దాం అనుకుంటే నువ్వు వచ్చి నా మీద అటాక్ చేసావేంటి అని. ఇప్పుడు ఏమైంది, సృష్టి ప్రియాంక మీదకి వెళ్ళడం వల్ల ఓహో మనకి 3 అనుకున్నాం తప్ప అది ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఇండివిజువల్ గేమ్ అనుకుని నేను నీకు లేపేశాను అని చెప్పేసింది ఆవిడ. సో అక్కడ ప్రియాంక కూడా అదే చెప్పింది, 3 దీపకను కొడదాం అనుకున్నాం, తర్వాత మళ్ళా అనుకున్నాం, కానీ అనుకున్నారంటే కానీ ఆచరణలో చేయలేకపోయారు. అదే మిస్అండర్స్టాండ్స్ కూడా వస్తాయి. సరే ప్రియాంక, శాలిని లీడర్స్ అయ్యారు. ఇక్కడ బిందు మాధవ్ వచ్చి నిజంగా ఆ శాలినికి కార్డు ఇచ్చేయడం మీద అన్యాయం. నిజంగా అమన్కైతే అన్యాయం జరిగింది, ఆయన బాధలో అర్థమైంది. మళ్ళీ కోపం వచ్చిందా అని అడిగితే ఎందుకు రాదు కోపం, తోటి కంటెస్టెంట్ అయితే ఖచ్చితంగా గట్టిగా రియాక్ట్ అయ్యేవాడు. మొన్న ఆ అమ్మాయికి ఏదో అపూర్వ విషయంలో ఫైర్ అయినట్టుగా పెద్ద బోకబడింది, పెద్ద బోకబెట్టు షటప్ అని ఫైర్ అయినట్టుగా ఇక్కడ వాళ్ళు జూరీ గనక కక్కలేక మెంగలేక అన్న మాదిరిగా సైలెంట్గా ఉన్నాడు తప్ప అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఉంది. అతడు కష్టపడి ఆడి గెలుచుకోవడం ఏంటి, ఆ బ్లాంక్ డీవిడి వెళ్ళి వీళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవడం ఏంటి, ఇది కరెక్ట్ కాదు కదా. ఒక తొగ్లక్ పాలన మాదిరిగా ఉంది, ఇంకా తింగరగా చేస్తూ ఉన్నట్టుంది.
అతడికి ఇచ్చి బాబు దీని పవర్ ఇది, నువ్వు వాడతావా, పక్కోడికి ఇస్తావా, ఎవరికి అక్కర్లేదు పక్కన పడేస్తావా, ఆయనకు పూర్తిగా డెసిషన్ ఇవ్వాలి తప్ప బ్లైండ్ కార్డ్ అంటే ఏదో గెలిచిన వాళ్ళని గుడ్డోళ్ళని చేయడం ఏంటి, ఆ బ్లాంక్ కార్డ్ అని చెప్పేసి కరెక్ట్ కాదు. నాకైతే అసలు ఏమాత్రం నచ్చలే అట్లా చేయడం అనేది. సో మరి మీకేమనిపించింది? మళ్ళీ బాధ ఉందంటే ఎందుకు ఉండదు? పైగా వాళ్ళిద్దరూ నాకు నవదీప్ అభిజిత్ నన్ను నమ్మారు, బట్ ఈవిడ నమ్మలేదు కాబట్టి ఈవిడిని ఇచ్చానంటే మళ్ళీ దాన్ని ఇచ్చేస్తే ఆయనకి ఎంత పెయిన్ ఉంటుంది అది అమన్కి, కరెక్ట్ కాదుగా. సరే ఇంకెవరు ఎటువైపు వెళ్తారంటే వాళ్ళతో ఎవరితో ఫ్రెండ్షిప్ ఉంది, ఎవరితో కొద్దిగా ర్యాప్ ఉంది, ఎవరితో కొద్దిగా పాజిటివ్ వైబ్స్ సెట్ అయింది అటువైపు ఆటోమేటిక్గా వెళ్తారు. ప్రియాంక వైపు హేమంత్, రామకృష్ణ, ఝాన్సీ, గాయత్రి, శాలిని మీద ట్రస్ట్ లేదంటే ఆవిడకి అంతకుముందు దెబ్బ. అట్లాగే అంతకుముందు కూడా వాడు అనింది లేవిడ గర్వం ఉంది అందువల్ల నేను అటు ఉండనని లెక్క. సరే శాలిని వైపేమో రాజ్కుమారి, సృష్టి, బాగి, ఇక్కడ మళ్ళీ సృష్టి అంటది. తర్వాత బాగి తర్వాత నేనే ప్రేయర్ అనేది మళ్ళీ ఇప్పుడు కూడా ఎట్లా చేసింది, అయినా సరే నా ఫ్రెండ్ కాబట్టి నేను ఆవిడతో ఉండాలనుకుంటున్నాను అంటే మరి ఆవిడతో కొద్దిగా వైబ్ సెట్ అయింది శాలినితో, అలా ఆవిడతో పూర్తిగా ప్రియాంకతో లేదు కనుక సో అటే ఆవిడ వెళ్ళింది. అట్లాగే ఇక్కడే క్లారిఫికేషన్ కూడా ఇచ్చుకుంది, ముగ్గురం కలిపి దీపక్ మీద అటాక్ అనుకున్నాం కానీ ఇండివిజువల్ అనుకుని నేను అటు వెళ్ళిపోయేసరికి నువ్వు ప్రియాంక వైపు వెళ్ళేసరికి ఇండివిజువల్ అనుకుని చేసేసా, సారీ బట్ నీకైతే ఆ మాట అయితే బ్రేక్ చేయను. కాకపోతే నాకేమనిపించిందంటే మళ్ళీ ఆ శాలినికి కార్డు వచ్చిన తర్వాత ఆవిడ పోయి ఝాన్సీకి ఇచ్చింది తప్ప ఇక్కడే నీ అమ్మాయికి ఇవ్వచ్చు కదా. ఎంత ఇష్యూ అయిన తర్వాత అదేంటి నిన్న కూడా నాకు అట్లాగా అన్నావు, బాగి తర్వాత నేనే ప్రయారిటీ అన్నావు, ఓకే ఇప్పుడు వచ్చేటప్పుడు ఫస్ట్ నన్ను అవుట్ చేస్తే ఓకే నేను హర్ట్ అయ్యాను, ఫీల్ అయ్యాను, ఎంత జరిగింది నేను జీర్ణించుకోలేకపోతున్నాను, బాధాకరంగా ఉంది, నీ సంగతి చూస్తాను అంత చెప్పిన తర్వాత సరే మిస్అండర్స్టాండింగ్ అయ్యింది బట్ నీకైతే నేను ట్రస్ట్ బ్రేక్ చేయను, సరే ఇప్పుడు నీకు కూడా అవకాశం అంటే తన టీం కనుక మరి ఇచ్చి ఉండాల్సింది ఆ అమ్మాయికి, అంటే తన టీంలో నుంచి మరి ఇవ్వలేదేమో కానీ ఆ అమ్మాయికి ఇస్తాను అని చెప్పాల్సింది. అందుకే అంటది కదా ఏంటి ఇక్కడ కూడా సెకండ్ ప్రయారిటీ అని. సో కాకపోతే ఆపోజిట్ టీంలో ఉండే వాళ్ళు వాళ్ళకైతే ఇచ్చింది. సరే అపూర్వ కూడా వచ్చి ఆ శాలిని బ్యాట్ స్మెల్ తట్టుకొని నిలబడింది, నేను కూడా యాడైతే బ్యాటర్ ఉంటుందని. రోహిత్ నేను నా టీంలో ఆవిడ వచ్చి బ్రహ్మాండంగా ఆడింది, నేను లీడర్గా ఉండేటప్పుడు ఇప్పుడు ఆవిడ లీడర్షిప్ని గెలిపించారని. అట్లాగే చరణ్ కూడా శాలిని వైపే కాలికి ఫస్ట్ నాకే 2 times కట్టింది, సో నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది కాబట్టి ఎవరు వైబ్ వాళ్ళు అంతే చెప్పాను కదా సింపుల్, ఎవరితో మాటలు కలిపారు, ఎవరితో కొద్దిగా పాజిటివ్ వైబ్ ఉంది, ఫ్రెండ్ లాగా అనిపించింది వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు అంతే. ఇక్కడ అమన్ కూడా శాలిని తెలివిగా ప్లే చేస్తుంది, ప్రియాంక ఏదో పాయింట్ తప్ప అంటే అతను ఫస్ట్ చెప్పేది వినడం అని చెప్పింది కదా, దానివల్ల అతనికి అది అంతే చెప్పే కదా సింపుల్. ఎవరు నువ్వు వీకు, నిన్ను కాదు, నువ్వు సెట్ కాదంటే వాళ్ళకి ఇస్తారు, ఇంకా అంతకుమించి వాళ్ళకి ఏం గొడవలు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి ఉన్నాయి ఈ 10 రోజుల్లో. సరే మిథిలేష్ కూడా శాలినికే సపోర్ట్, ప్రియాంక నన్ను తీసేసింది కనుక, అలాగే 2 times తీసేసిన శాలిని 3 times తాడు కట్టింది కనుక కోఆర్డినేషన్ అని. ఫస్ట్ అక్కడ వాస్తవానికి శాలినికి ఆ రోజు ఝాన్సీ వర్సెస్ శాలిని అయినప్పుడు శాలినికి ఎక్కువ సపోర్ట్ వచ్చింది, 9 మంది వరకు తాళి కట్టేసింది. వాళ్ళు జడ్జెస్ ఉండేటప్పుడు ఝాన్సీ నువ్వు వెనకబడిపోయి నువ్వు తీసుకొని విప్పేసి అంటే ఇప్పుడు కన్విన్స్ చేసి మోటివేట్ చేసి ఇప్పుడు సృష్టికి ఎట్లాగైతే సెకండ్ ప్రయారిటీ నువ్వు అని చెప్పింది అందరికీ అలా కన్విన్స్ చేసుకోగలిగింది. బట్ వాళ్ళేమో కంప్లీట్గా సైలెంట్గా ఉండిపోతే ఇంక ఇవిడ వచ్చి టక తాడు లేపేసి గేమ్ చేంజ్ అయింది. కానీ ఇప్పుడు అదంతా ఇక్కడ మళ్ళీ వైబ్ సెట్ అయ్యింది. మళ్ళీ శాలిని వర్సెస్ ఇంకొక పర్సన్ అనేటప్పుడు ఆ సపోర్ట్ అంతా ఎక్కువ మ్యాక్సిమం శాలిని వైపు వాళ్ళందరూ రావాలనుకున్న అందరూ వచ్చేసారు. అట్లాగే ప్రియాంక వైపు అయితే దీపక్ ఆయన ఫస్ట్ నుంచి వీక్ వైపు ఉండాలని ఒక తపన అయితే కనిపిస్తుంది, అందువల్ల వచ్చినట్టు ఉన్నాడు ఆయన. సరే ఆ బిందు అయితే స్వాప్ ది లీడర్ అంట, వచ్చి అమన్ కార్డు. పైగా మళ్ళీ ఇక్కడ వచ్చి అడగడం ఎందుకు, బిందు మాకు సరే నువ్వు ఇవ్వాలనుకున్నావు అదొక పిచ్ కార్డు కింద చేస్తారు, పవర్ కార్డుని కాస్త బ్లాంక్ కార్డుని కాస్త జుజుబీ కార్డుని చేస్తారు, మీకు నచ్చినట్టు చేసుకుంటున్నారు, ఆడిందాట పాడింది పాట అని అడుగు. మరి అట్లాంటప్పుడు అమన్కి వచ్చి మళ్ళీ గెలడం ఎందుకు, అడగడం ఎందుకు? అమన్ ఈ కార్డు ఎవరికి ఇస్తానో చెప్పు అని అంటే అడిగితేనే కదా చెప్పాడు. ఏమన్నాడు, అది నా కార్డు కాబట్టి నేను ఆడి గెలిచాను కాబట్టి మీరు నా కోసం ఆ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుని నాకు హెల్ప్ అయ్యే మాదిరిగా ఇస్తారని ఆ రోజే చెప్పాడు, ఆ గెస్ట్ చేసాడు, ఆ అంచనా ఖచ్చితంగా ఉంటుంది. పక్కడు కార్డు అయినా ఆశించలేదు కదా, ఇంకొకరి కార్డు అమన్ నీకు ఇస్తాను అనుకుంటున్నావంటే ఏమో మేడం అని చెప్పొచ్చు. ఆయన కార్డు ఆయన తప్పే ఉంది, దాన్ని కూడా మళ్ళీ తప్పు పడుతుంది. అట్లాగే రెండో పాయింట్ ఏం చెప్పాడు, పైగా అయితే నాకు ఇవ్వచ్చు నా కార్డు కాబట్టి, లేదంటే బాగా డిఫెండ్ చేసుకునే వాళ్ళకు పాయింట్లు బాగా పెట్టిన వాళ్ళకు అప్రిషియేట్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు మీరు అన్నారు కాబట్టి, ఆవిడ చెప్పింది కాబట్టి అన్నాడు కదా, డిఫెండ్ చేసుకునే వాళ్ళు పాయింట్లు పెట్టిన వాళ్ళు అప్రిషియేట్ చేశారంటే అప్పటికే రోహిత్ని అప్రిషియేట్ చేశారు కాబట్టి రోహిత్కైనా ఇవ్వచ్చు లేదా నాకు ఇవ్వచ్చు అన్నాడు. అది ఎక్కడ తప్పు అవుతుంది? వాళ్ళ పేరు చెప్పారు కనుక చెబితే దాన్ని కూడా మళ్ళీ తప్పు పడుతుంది. అంటే నువ్వు బాగా డిఫెండ్ చేసుకోలేదా, నువ్వు పాయింట్లు పెట్టలేదా, నువ్వు వేస్టా, నువ్వు చేత కాదని మాదిరి ఏం ఎట్లా పడతారు వాళ్ళు? అటు వెళ్తే గొయ్యి ఇటు వెళ్తే నువ్వు ఏని మాదిరిగా ఏదైనా తప్పేనా? అడిగితేనే చెప్పాడు, ఫస్ట్ నాకే అన్నాడు, కాదు మీరు ఈ పాయింట్ అన్నారు కాబట్టి ఆయన పేరు చెప్పాడు అంటే నీకంటే కాదా అని చెప్పి అర్థం పద్ధతులని
ఇదిలా ఉంది. పైగా నన్ను ఎక్కువ ఇంప్రెస్ చేసింది అని చెప్పేసి 3 పేర్లు చెప్పింది. అమన్ వెర్సెస్ వాళ్ళంట దీపక్, రోహిత్, షాలిని అని. చెప్పేటప్పుడు పోనీ షాలిని ఏమంత అద్భుతంగా ఇంప్రెస్ చేసేసింది? పోనీ దీపక్ నేను అన్న 3 సార్లు ఆ బాల్ తెచ్చాడు, ఆడాడు, కొద్దిగా డిఫెండ్ చేసుకున్నాడు, ఆర్గ్యుమెంట్ చేసాడు, పాయింట్లు పెట్టాడు, అంతా బాగుంది. హేమంత్ విషయంలో అంతా ఓకే, దీపక్ ఎలిజిబుల్ అనుకుందాం పని. అమ్మనికి ఇవ్వకూడదని ఫిక్స్ అయిపోయారు కాబట్టి, ఎందుకంటే ఆయన ఆడి కష్టపడి గెలుచుకోవడం, ఆయన చేసిన తప్పు, పాపం, నేరం, ఘోరం. సో ఆయనకి ఇవ్వక్కర్లే, ఇవ్వకూడదని ఫిక్స్ అయిపోయి ఓకే. దీపక్ ఓకే. రోహిత్ గురించి మీరే అప్రిషియేట్ చేశారు, సరే ఆయన్ని కూడా పక్కన పెట్టేసావు. మరి షాలినికి ఎందుకని అంటే రామకృష్ణని పోక్ చేసింది అదే ఇంప్రెస్ చేయడమా? అందువలన ఆ నవరసాల మామని పోక్ చేసి ఆ సేమ్ టైం ఝాన్సీ విషయంలో చాలా కూల్గా, చాలా ఫ్రెండ్లీగా, చాలా పాజిటివ్ వేలో, పాజిటివ్ నోట్తో చెప్పినందుకు ఆ రకంగా ఇంప్రెస్ అయ్యారా? వెరీ గుడ్. ఒక కంటెస్టెంట్ విషయంలో పోక్ చేయి, ఒక కంటెస్టెంట్ విషయంలో ప్రేమతో చెప్పు, అది నాకు భలే ఇంప్రెస్ చేసావనా? అది కరెక్ట్ కాదు కదా. షాలిని పూర్ ఆల్రెడీ లీడర్ కనుక అని చెప్పుకొచ్చి మళ్ళీ ఆవిడకైతే చేతికి కార్డు ఇచ్చారు. సో ఆమెను బాధగా ఉంటుంది, కోపం లేదైనా సరే ఎందుకు ఉండదు, ఇక్కడ నుంచి ఇచ్చి పడేస్తా అన్నాడు. ఇండివిజువల్ ఆడుతున్నాడు. ఇక ఎవరు బాబు ఇక్కడ ఎవరిని నమ్మకూడదనే పరిస్థితి వచ్చింది. జడ్జిలు కూడా నమ్మడానికి లేదు, ఎవరు నమ్మిది బిస్కెట్ అయిపోతుంది అన్న కోపం అయితే వచ్చింది. సరే, షాలిని ఆల్రెడీ లీడర్ కనుక ఫస్ట్ ఝాన్సీగా ఆ ఛాన్స్ అయితే. పైగా ఏంటంటట ఆ సృష్టి అని ఆమె ఈవిడికి సపోర్ట్ చేస్తానని ఉండి వీళ్ళిద్దరూ అనుకుని ఈవిడ మానేసి ఆ ఝాన్సీ అనిందంట, నేను అర్హురాలే కాదని నువ్వు ఎట్లా అంటావు, అందుకోసం నువ్వు ప్రూవ్ చేసుకొని ఇచ్చిందంట. అదేది ఈవిడికి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆవిడ విషయంలో చూసరికి అందరూ ఒక అనుమానంగా చూసారు, ఇది ఏంటంటే షాలిని నమ్మచ్చా నమ్మకూడదు మనం అన్న. గాయత్రి కూడా అదే చెప్పింది కదా, అమ్మో ట్రస్ట్ వర్తి కాదు, ఆవిడకి దెబ్బ కొట్టేసిందని లెక్క. ఆ సృష్టి కూడా అదే ఫీల్ అవుతుంది కదా. మరి ఆవిడకే నిచ్చుకున్నా బాగుండేదేమో. అక్కడ సారీలు చెప్పింది, మళ్ళీ సెకండ్ ప్రయారిటీ అనేది, మళ్ళీ అవకాశం వస్తే ఇంకెప్పుడు వస్తుంది, ఇంకెప్పుడు వేస్తుంది, అప్పుడు ఇవ్వచ్చు కదా ఆవిడకి. వెంటనే ఎప్పుడు అప్పుడు క్లియర్ అయిపోయేది కదా, ఇంక బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేకుండా పోయేది కదా. సరే ఆవిడకైతే ఇచ్చుకుంది. కోర్స్ నా టీంలో ఆల్రెడీ ఉంది కాబట్టి అనుకుంది, ఏమో కానీ మరి అట్లా కాదు కదా మరి అప్పుడు అలాగైతే. సరే, ఇక బుట్టలో 90 డిగ్రీస్లో ఎల్బోస్ బెండ్ చేయకుండా బ్యాలెన్స్ చేయాలంట. ఏ టీం ఎక్కువసేపు ఉంటే వాళ్ళే విన్నర్స్. ఇది బ్రహ్మాండంగా ఆడారు. ప్రియాంక సృష్టి ఫస్ట్ అవుట్ అయితే అపూర్వని మెచ్చుకోవచ్చు, ఆవిడ కూడా ఎక్కువసేపు ఉంది. అమన్ కూడా ఎల్బో బెండ్ అయ్యి అయిపోయాడు. రాజ్కుమార్కి బ్రేక్ తీసుకుంది, బట్ మళ్ళీ ఇచ్చినా సరే ఆవిడ అయిపోయి. అపూర్వ కంటే ముందు 4 అయిపోయారు. అపూర్వ 5th పొజిషన్ వరకు ఉందంటే గుడ్ అనే చెప్పాలి. గాయత్రి కూడా మ్యాక్సిమం 6 ప్లేస్, అందరూ ట్రై చేశారు మ్యాక్సిమం. అట్లాగే దీపక్ కూడా బ్రేక్ తీసుకున్నాడు, ఆయన మళ్ళీ కంటిన్యూ చేశాడు. అట్లాగే షాలిని, రోహిత్ కూడా బ్రేక్ తీసుకున్నాడు. ఇక్కడ ఎక్కువసేపు బాగా బ్రేక్ తీసుకోకుండా ఎక్కువసేపు ఉన్నది ఎవరంటే మిథిలేష్, రామకృష్ణ, హేమంత్. ఆ తర్వాత చరణ్ కూడా మెచ్చుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా ఫిజికల్లో ఆయన నుంచి నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయాలో, నిజంగా బాగా ఆడాడు. కాకపోతే ఫిజికల్లీ ప్రూవ్ చేసుకున్నాడు కదా, మాట తీరే మార్చుకోవాలి. హార్ష్గా అనేస్తా ఉన్నాడు, అది తగ్గించుకోకపోతే అతడికే నష్టం. అట్లాగే హేమంత్ కూడా ఝాన్సీ బ్రేక్ ఇచ్చింది. ఎక్కువసేపు ఎవరంటే మిథిలేష్, రామకృష్ణ బ్రేక్ తీసుకోలే. ఆ తర్వాత మిథిలేష్ కూడా మన టీం గెలవడం అంటే నాకు కెపాసిటీ ఉంది ఉంచగలను, కాకపోతే మన టీం గెలవడం ఇంపార్టెంట్ కాబట్టి బ్రేక్ తీసుకుంటున్నాడు. కానీ రామకృష్ణ ఉన్నంతసేపు ఒక్క బ్రేక్ కూడా తీసుకోలే. ఉన్నంతసేపు అందరూ కూడా కంటిన్యూ చేశారంటే, ఆయనకంటే ఎక్కువసేపు ఉన్నారంటే బ్రేక్ తీసుకొని ఉన్నారు. బట్ అతను ఎక్కువసేపు బ్రేక్ తీసుకోకుండానే ఉన్నాడు, బాగా ఆడాడు. అంతవరకు ఆడడం నిజంగా గుడ్ జాబ్. ఫైనల్లీ రోహిత్ కూడా అవుట్ అయిపోయిన తర్వాత చరణ్ కూడా అవుట్ అయిపోయి, ఇటుకేసేమో ఫైనల్ లాస్ట్ వరకు మిథిలేష్ అండ్ రామకృష్ణ కూడా అయిపోయినాక మిథిలేష్ అండ్ హేమంత్ ఉన్నారు. సో హేమంత్ కూడా గుడ్ జాబ్ చేసినట్టు. మరి ఝాన్సీ అందుకే ఓట్ అయిపోయి ఆయనకి ఇచ్చింది, ఆయన అర్హుడే. ఎందుకంటే ఆవిడ నిన్న అనింది ఆ ముక్కు పొడక టాస్క్ అప్పుడు కూడా ఏమనింది, అది తీసుకోవడం మంచిది, లేకపోతే ఇది నేను తీసుకుంటే చేయలేకపోయి ఉండేవాడినేమో, కాన్ఫిడెన్స్ తక్కువగా ఉందని ఆవిడే నామినేషన్ పాయింట్ చెప్పింది. అట్లాంటి టైంకి కళ్ళకి ముందే ప్రూవ్ చేశాడు ఆయన. సో అందుకే వ్యాలిడ్ పాయింట్ అది. ఇంతవరకు ఆట చూడలే అన్నాం కానీ ఇప్పుడు 100% ఇచ్చాడు. ఎందుకంటే లాస్ట్ వరకు మిథిలేష్తో పాటు హేమంత్ ఉన్నాడు కనుక, సో ఆయనకి ఇవ్వడంలో తప్పలేదు. మంచి పాయింట్, వ్యాలిడ్ పాయింట్తో చెప్పించింది. అయితే రామకృష్ణ కూడా ఉన్నాడు, పెర్ఫామ్ చేశాడు. సరే, ఇక మోస్ట్ వాల్యుబుల్ ఆయన ఓట్ అప్పీల్ చేసుకున్న మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటే షాలిని కంటే ఆవిడ ఎవరెవరు బిందు వాళ్ళందరూ కలిపి ఆవిడకి ఇచ్చారు. ఆవిడ కూడా ఓట్ అప్పీల్ అయితే చేసుకుంది. ఇక ఇంప్రెస్ చేయని వాళ్ళలో డేంజర్ జోన్లో ఉన్న ప్లేయర్ ఎవరంటే రూల్స్ పాయింట్స్ గుర్తుపెట్టుకోకుండా, అసలు ఆట ఏంటో తెలియకుండా, ఆ రూల్స్ అన్నీ కన్ఫ్యూజ్లో ఉన్నాడు కనుక వాళ్ళకి ఎల్లో కార్డు అని చెప్పి ఫైనల్లీ రామకృష్ణకి ఇచ్చారు. అయితే అక్కడ ఎవరావిడ శ్రీముఖ్ చెప్పినట్టుగా హడావిడి కావచ్చు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోవడం కావచ్చు, కాస్త కన్ఫ్యూజ్ కావచ్చు, కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండడం కావచ్చు. కాకపోతే ఆయన ఫౌల్ ఆడేయట్లేదు, అట్లాగని చెప్పి కన్నింగ్ స్ట్రాటజీలు వేయట్లేదు, ఫేక్ పర్సన్గా ఉండట్లేదు. అదైతే తప్పు కాదు కదా. కొందరు ఇన్నోసెన్స్ ఉంటారు, అమాయకత్వం ఉండొచ్చు, అందరికీ షార్ప్ బ్రెయిన్ యాక్టివ్గా టక 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 అర్థం చేసుకున్న టైప్ ఉండకపోవచ్చు కదా. అయితే మొత్తానికి ఆయనకైతే ఎల్లో కార్డు ఇచ్చారు. మరి మీకేమనిపించింది ఓవరాల్గా ఎపిసోడ్ పట్ల?
బిందు మాధవి అట్లా చేయడం రైటా రాంగా? అమన కార్డు ఆవిడ నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవడం రైటా రాంగా? అట్లాగే రామకృష్ణ పట్ల ఆ అమ్మాయి శాలిని అంత పోక్ చేసిన మాదిరిగా తీసి పడేస్తూ పక్కన ఉన్న ఝాన్సీ విషయంలో అంత కూలుగా చెప్పడం రైటా రాంగా? అసలు ఏమనిపించింది మీ ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్లో తెలియజేయండి, లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.